వర్షం పడినాక బయటికి వెళ్దాం. పాటలు అలవాడు అనమాట. డోర్ పడతలే పడ్డది. సెట్ చేసి అనమాట. ఇట్లా సెట్ చేస్తాం ఇట్లా సెట్ చేస్తాం. బాయ్ MT-15 సంథింగ్ అంటారు. ఎంటీ బైక్ వేసుకొని మళ్ళీ గుడ్ మార్నింగ్ గాయ్స్. గుడ్ మార్నింగ్. టైం చూసుకోవచ్చు. ఈ లైట్ ఒకటి మళ్ళా నా సాగుకి. యాక్చువల్గా నిన్న నైట్ 2 దాకా మేల్కొని ఉన్నా. ఎందుకు అంటే ఏడ్చుకుంటూ కూర్చున్నా. ఎందుకు ఏడుపు వచ్చిందో ఎవ్వనికి తెలియదు. ఆ అమ్మాయి వచ్చిరాని పాటలు విన్నా గైస్. యూట్యూబ్లో పాటలు విన్నానమాట. మంచి సాడ్ సాంగ్స్. అవి ఎందుకు విన్నా అంటే యాక్చువల్గా ఎడిటింగ్ చేస్తున్నాను అన్నమాట. పాటలు అలవాటు అన్నమాట. పెట్టేసిన కథమిగా దీని అమ్మ ఒక లూప్లోకి తీసుకుపోయింది నన్ను. అట్లా అయిపోయింది. మళ్ళా ఇక లేవలే పన్నా అయిపోయింది. లేచిన ఇందాక ఒక 2 hours బ్యాక్ లేచిన అనమాట. 7కి లేచిన. 9కి లేవలేదు, 7కి లేచిన. అండ్ ఇవాళ ఒక షార్ట్ రాలే అన్నమాట. మరి అమ్మ నేను షెడ్యూల్ చేసి పెట్టినా కదా షార్ట్, ఎందుకు రాలే ఇవాళ ఒక షార్ట్ 7కి అప్లోడ్ కావాలి కదా అనుకున్నాం. తర్వాత ఎందుకు అప్లోడ్ కాదని చూస్తే నేను టైమ్స్ అంటే డేట్ ఇవాళ పెట్టాల్సింది రేపు పెట్టినాను అన్నమాట. సో అట్లా రీల్స్ అదే షార్ట్స్ ఏమైనా అంటే ఇవాళ సో ఇవాళ పెట్టలే కదా, రేపటి దాంతో మ్యాచ్అప్ అయిపోయినాయి అన్నమాట. సో ఇవాళది రేపు రావాలి, రేపటిది ఎల్లుండి రావాలి, దానికి మ్యాచ్ అవ్వాలి. సో ఇక పొద్దున్న నుంచి ఏం చేసిన అంటే అన్ని వీడియోస్కి మళ్ళీ రీషెడ్యూల్ చేశాను అన్నమాట. వీడియోస్ని, షార్ట్స్ని ప్రతి ఒక్క షార్ట్ని నేను అమ్మ టైమ్స్ అంటే రేపటిది ఎల్లుండికి ఇవ్వాలి కానీ ప్రతి ఒక్కదాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సి వచ్చింది చెప్పి. సో ఇదే బాధ. మళ్ళీ ఏమైందంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అదే రిపీట్ అయింది. చెక్ చేసిన నేను ఇన్స్టాగ్రామ్లోకి పోయి నా రీల్స్ ఏంది సేమ్ ఇట్లనే వస్తున్నాయా లేకపోతే అని చూస్తే ఇన్స్టాలో కూడా అంతే. అందులో కూడా తప్పుడు డేట్స్ పెట్టాను అన్నమాట. మళ్ళీ వాటిని రీషెడ్యూల్ చేసేసరికి నాకు 2 గంటల టైం పట్టింది అన్నమాట. సో అట్లా ఇక ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ పొద్దుగా లేవగానే అదొక మూడ్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఆల్రెడీ రాత్రి మొత్తం సాడ్ ఉండే అనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా 2-3 స్టోరీలు పెట్టినాను. సో బయోలో ఉంది, వెళ్ళి ఫాలో కొట్టేసాను. కానీ సో ఇక ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ అవి 2 చేంజ్ చేసేసరికి మస్తు టైం పడ్డది అనమాట. పొద్దుగా లేచి నేను ఏం చేస్తాను అంటే చెక్ చేస్తాను అనమాట. వీడియోస్ అన్నీ కరెక్ట్గా పోస్ట్ అయినాయా లేకపోతే ఏమన్నా అయిందని చెక్ చేసుకుంటాను అనమాట నేను. సో చెక్ చేసుకుంటే నాకు డైలీ హ్యాబిట్ అది. సో ఇవాళ షార్ట్స్ చెక్ చేసాను అనమాట. షార్ట్స్ చెక్ చేస్తే రాలేదు. దాన్ని నేను చూసే దెబ్బ పడ్డది అనమాట. షెడ్యూల్స్లో ఏదో పాత మిస్టేక్ ఏదో చేసిన అనుకుంటా, ఏం కాదు అనుకున్నా. బట్ ఓకే అయిపోయింది. ఇప్పుడు ఓకే డన్. అంతా సెట్ చేసాను అనమాట. ఇట్లా సెట్ చేస్తాం కళ్ళంతా దగ్గరికి అయిపోతున్నామంట నిద్ర లేక. సో డార్క్ సర్కిల్స్ వస్తున్నారా నాయన, ఏం తెలియదు. ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ కావాలి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను మీ అందరికీ అసలు ఏం చేస్తాను ఏం అన్నీ చెప్తా. ఆగుతావు 2 నిమిషాలు. యో గైజ్ ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. నా ఐఎమ్ వెరీ హ్యాండ్సమ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఫ్రెష్ అప్ అయిపోయినా. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో ఇక. గైజ్ టిఫిన్ వచ్చేసి పోపన్నం రా బేటే. యాక్చువల్గా పోపన్నం ఎట్లా వచ్చిందంటే నేను రాత్రి నేను అన్నం తినలేదు. ఎందుకు తినలే అంటే ఆల్రెడీ ఫ్రెండ్స్తో బయట ఫ్రైడ్ రైస్ తిన్నా కాబట్టి అర్థమైంది అనుకుంటా. అప్పుడెప్పుడో మీకు ఒకసారి ఒక లాగా చెప్పిన. సరే గాయస్ మధ్యాహ్నం అయింది, నాకు ఆకలితుంది. పప్పు అండ్ అన్నం గాయస్. లెట్స్ గో గాయస్. అమ్మతో నిజంగా చెప్తున్నా, ఆ పప్పు ఉంది చూడు గాయస్, ఓరి నాయన తలకాయకి ఎక్కింది తెలుసా కారం. అంత కారం ఉంది, అంత ఘాటు అన్నమాట. నాకు చెవులు 2 మండిపోతున్నాయి, అంత కారం ఉంది అసలు. అందుకే నేను బ్రెడ్ పాలు వేసుకున్నా. అమ్మో నాకు చెవులు మండుతున్నాయి, పొగలు వెళ్తున్నాయి తెలుసా చెవుల, అంత కారం ఉంది. అందుకే ఇప్పుడు నేను పాలు అండ్ 2 బ్రెడ్లు వేసుకున్నా. తెలుసా ఇక పాల కోసం మేము ఏమైనా చేస్తాం. A few moments later. డోర్ పడతలే పడ్డది. గాయస్ నాకు నుంచి నిద్ర లేదని నేను పొద్దుగా అలా వండుకుంటే జస్ట్ ఇప్పుడు ఒక 1 hour బ్యాక్ లేచిన, ఫ్రెష్ అప్ అయిపోయినా. అండ్ సడన్గా ఏమైందంటే వర్షం పడడం స్టార్ట్ అయింది. మీకు ఇట్లా కెమెరాలో కనిపించకపోవచ్చు కానీ అమ్మతోడు ఇప్పుడు వర్షం పడుతుంది గాయస్. నేను షాక్ అయినా బ్యాన్కి. నేను పొద్దునుంచి అనుకున్నాను, నేను బ్లాగ్ తీలే, ఫోన్ చూడలే, ఏం తెలియదు, జస్ట్ పండుకున్నా ప్రశాంతంగా.
బ్యాగ్ ఇక తెలుసు కదా సార్ జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. జస్ట్ అంటే ఫేస్ వాష్ చేసుకొని అట్లా ఉన్నాను అనమాట. పండుకొని ఇక మొబైల్ చెక్ చేద్దామని మొబైల్ తీసేలోపు వర్షం స్టార్ట్ అయింది. వర్షం చూపిస్తాను మీ అందరికీ. వర్షం స్టార్ట్ అయిందిరా బేటే. ఇక వినాయకుడు ఒకడు వస్తే సెట్. ఇక వర్షం పడుతుంది. డీడింగ్ 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 గైజ్, వర్షం కమింగ్ అట్లా వచ్చేస్తాను అన్నమాట వర్షం చెప్పకుండా. ఏ గైజ్ లోపలికి వచ్చేసాను అన్నమాట. వర్షం మాత్రం పెరుగుతుంది. అండ్ ఎస్ గైజ్, పొద్దు నుంచి ఏం బ్లాగ్ తీలే. అన్నం తిన్నా, పండుకున్నా. నేను ఇక పండుకున్నా మంచిగా ఏసీ వేసా, జస్ట్ స్లీప్ కోమా అయిపోయినా. వర్షం పడుతుంది గైస్. వర్షం పడినాక బయటికి వెళ్దాం. బాయ్ బేటే, నమస్తే. ఎవరు నువ్వేనా బ్రో? అట్లా లెట్స్ గో గైస్. నేను మీ అందరికి కూడా చూపిస్తా గైస్. ఓ మై గాడ్ గైస్, థమ్స్ అప్ గైస్. ఆఫ్టర్ ఆల్ థమ్స్ అప్ కొనిచ్చిండు బాయ్. ఒక ఏడలేడు, వెళ్ళిపోయిండు. ఏడ కనపడాడు మీకు. ఇక బాయ్ బండి ఎక్కిండు అనమాట. ఎవరో వచ్చిరట వానికి. బాయ్ ఏంటది ఆ MT-15 సంథింగ్ అంటారు. ఎంటీ బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు అనమాట గ్యాప్లో. బేకరీలో ఇది తీసుకున్నాం అనమాట. బాయ్ ఎస్కేప్ అయిపోయాడు. అండ్ వీఆర్ గోయింగ్ టు హోమ్ గైస్. ఇందాక ఏ సందుల నుంచి వచ్చినాం, మళ్ళీ అదే సందులకి వెళ్ళిపోతున్నాం గైస్ ఇంటికి. దట్స్ హౌ సింపుల్ గైస్, అరే లైట్ అయినా పై. ఎస్ గైస్, వెళ్ళిపోతున్నాం ఇక ఇంటికి. పోయి ఇక వండు కూడా నాకు పిచ్చిలేస్తుంది. గాయస్ బ్రేకింగ్ న్యూస్ ఏం చెప్పనా, నిన్న మీ ఆల్రెడీ చెప్పినా కదా, మొన్న అనుకుంటా. మొన్న మీ అందరికీ ఏం చెప్పిన అంటే, నా ఫ్రెండ్ గాడు ఒకడు మల్లారెడ్డి స్టూడెంట్ వాడు కాలేజీకి వెళ్ళిపోయిందని చెప్పినాం. వాడు వెళ్ళిపోయింది అనమాట. మొన్ననే వాడు వెళ్ళిపోయింది అనమాట. ఇవాళ మధ్యాహ్నం కాల్ చేసి ఏమన్నాడు అంటే, అరే నేను ఇంటికి వస్తున్నారా అని ఫోన్ చేశాను అనమాట. నేను షాక్ అయినా. అరే అమ్మ పోయిందా నువ్వు ఎప్పుడు మళ్ళీ దసరాకు వస్తాను నువ్వే చెప్పినావు, మళ్ళీ ఏందిరా సడన్గా అంటే, అరే అమ్మ వాళ్ళు ఓరియంటేషన్ డే అయిపోయింది కానీ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కరెక్ట్ కన్ఫర్మేషన్ లేదురా అని అన్నాడు అనమాట. మళ్ళీ బోనాల దగ్గర ఉండే, అంటే బోనాలు ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు అయితే అవుతుంది అనమాట. బోనాల దగ్గర ఉండే అవి చూసుకొని వెళ్ళిపోతారా అన్నాడు అనమాట. వాడు పోయిండు, లగేజ్ మొత్తం పట్టుకొని పోయిండు. మళ్ళీ రిటర్న్ అయినా అనమాట. వాడు వస్తాడు. ఇప్పుడే జస్ట్ బస్సు ల్యాండ్ అయిందనమాట. ఒక హాఫ్ అన్ అవర్ టైం కావాలంటారు. తిని స్నానం చేసి వస్తాడన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి టైం ఏంటంటే 9:20 అయిందనమాట. 9:40 9:50కి వస్తాడు. 10-10:30 వరకు ఇక్కడ రౌండ్స్ వేసుకుంటాం. ఇక తెలిసి కదా ఇక వాడు వస్తే టైం పాస్. సో ఎస్ గైస్, మనం కూడా వెళ్ళాలి కాలేజీకి. తొందరలో వెళ్ళబోతున్నాం మనం కూడా. ఇంకొక 1 వీక్లో వెళ్ళిపోతాను నేను కూడా కాలేజ్కి. దట్స్ హౌ ఇట్ గైస్. సో వాడు పోయినట్టే మళ్ళీ వచ్చేసిన అనమాట. వాడు రాని వానికి ఇట్లా కెమెరా గుద్దుతా, వానికి చక్క కెమెరా నోట్లో పెడతా. వానికి ఏంది బాయ్ పోయినావు మళ్ళీ వచ్చినావు, ఏంది కథ మల్లారెడ్డి అన్న నమస్తే ఎట్లున్నావే. చూద్దాం. జస్ట్ ఇప్పుడే ఇందాకలా ఫ్రెష్ అప్ అయిపోయినా గైస్. సో స్నానం చేశాను అనమాట. ఇట్లా మా ఇందాకలా ఫ్రెండ్ అంతా బయటికి వెళ్ళినా కదా, అమ్మ తోడు మస్తు ఉడకపోసింది గైస్. మస్తు ఉడకపోసింది. బయటికి అంతా ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే చెమటలు కారిపోతున్నాయి. షర్టు మొత్తం తడిచిపోయింది అనమాట. ఎందుకంటే వర్షం పడ్డది భూమిలోకించి. ఇక అదంతా హీట్ అంతా బయటకు వచ్చేసింది. అమ్మో అట్లా ఇక ఇంటికి వచ్చి స్నానం చేసినాక ఇక బయటకు వచ్చినాక ఎవరు వాళ్ళు ఏంటంటే అలా బాధ మనకెందుకులే కానీ, తలుపు తీస్తున్నారు వాళ్ళు ఎవరు, మనకెందుకులే కానీ. సో ఎన్నో ఆగిపోయినా నేను. చెమటలు అయిపోతే స్నానం చేసిన అన్నమాట. అమ్మ తోడు స్నానం చేయగానే మస్తు రిలీఫ్ అయిపోయింది, చల్లగా ఉందన్నమాట ఇప్పుడు. సో ఇక వాడు వస్తే అటు ఇటు ఇప్పుడు ఇక వాకింగ్ చేస్తాను అనమాట. చేస్తా. సో ఫ్రెండ్ గాడు వస్తాడు తెలుసు కదా, ఇక అటు ఇటు వాకింగ్ చేస్తాం, ఒక ఫ్రీ ఫైర్ మ్యాచ్ చేస్తాం. సెట్ గైస్ ఇప్పుడే వానికి ఫోన్ చేశాను అనమాట. వాడు తింటున్నా అన్నాడు. సో 5 minutes టైం కావాలంట వాడికి. 5 minutes అండ్ బ్రో 10 minutes తీసుకో అని చెప్పిన. సరే వాడు వస్తాడంటే ఇక చూద్దాం. అరే బ్రో వచ్చేసాడు గైజ్, అనే వచ్చేసాడు గైస్ వచ్చేసాడు మళ్ళా రెడ్డాడు. వాడిని చూస్తే నాకు నవ్వు వస్తుంది కానీ ఏం చేస్తాం, మనోడు గైస్ వెళ్దాం గైస్. వాడు ఏం చేస్తున్నాడు చూద్దాం గైస్. బ్రో చెప్పు బ్రో, ఎందుకు వచ్చా చెప్పు, ఇప్పుడు చెప్పాల్సింది ఆగు నువ్వు. ఆ ఫోన్ కింద
ఓరియంటేషన్ అయిపోయింది వచ్చినాక అటు నుంచి అంటే ఎప్పుడైతే బ్రో నీకు స్టార్ట్ ఇప్పుడు చెప్పు బ్రో ఇప్పుడు చెప్పాల్సింది చెప్పు ఓరియంటేషన్ ఓరియంటేషన్ పెట్టలే కానీ ఓరియంటేషన్ ఎట్లుంది బ్రో? అయిపోయింది బాగానే సూపర్ చూపినా చెప్పు. మల్లారెడ్డి వీడియోస్ తీసినావా? మరి ఫోన్ అలా అరే ఫోన్ ఏ కాలేజ్ అని అలా బీటెక్ వాట్ బ్రో? మల్లారెడ్డి వచ్చిండా ఏట్రా మల్లారెడ్డి? ఫోకస్ ఓ మల్లారెడ్డి మార్సి క్యాంపస్ అంటారు బ్రో అనుకుంటున్నావు బ్రో. నువ్వు అఫీషియల్గా మల్లారెడ్డిని కలిసే ఛాన్స్ వచ్చింది బ్రో నీకు. ఏం స్పీచ్ అని చెప్పు మల్లారెడ్డి. పాలు పూల మీద అయిపోద్దా బ్రో? గైస్ రాత్రి 12 అయిందన్నమాట. అసలు ఏం చేసినా కూడా నాకు ఏం అర్థమవుతలే. బై మిస్టేక్లో ఈ కన్ను ఎందుకో వాసింది. వంతో ఫ్రీ ఫైర్ అయిన అయిపోయింది. ఫ్రీ ఫైర్ అయినా 2 మ్యాచ్లు గెలిచేసినాయి, ఇంటికి వచ్చేసినాయిగా. నేను కూడా జనాలకి ఇష్టం అంటే నన్ను కూడా చూసేవాళ్ళు ఉన్నారు, నన్ను కూడా ప్రేమించేటోళ్ళు ఉన్నారు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా ప్రొఫైల్ ఓపెన్ చేసి నా ముఖాన్ని చూడడానికి ప్రతి ఒక్క రీల్ చూస్తున్నారు, ప్రతి ఒక్క రీల్కి లైక్ కొడుతున్నారు. అంటే ఇది నాకు తెలిసిన వాళ్ళు అన్నోన్ పర్సన్స్, ఎవ్వరో కూడా నాకు తెలీదు, అన్నోన్ పర్సన్స్. ఏ స్టేటో తెలియదు, ఏ ఊరో తెలియదు, అసలు ఆయన పేరు కూడా తెలియదు నాకు. నన్ను చూస్తున్నారు, నా పోస్ట్కి లైకులు కొడుతున్నారు, నన్ను ఫాలో కొడుతున్నారు, నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నన్ను ఎంత పెద్ద హ్యాపీ ఫీలింగ్ ఉంది తెలుసా నాకు ఇప్పుడు. బెస్ట్ ఫీలింగ్ ఒక క్రియేటర్కి నాకు ఇది చాలా అంతే. అసలు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో, ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు ఇంకా అర్థమవుతలే. ఏమో కానీ వచ్చే వాళ్ళు కలుసుకున్నాం. అంతవరకు బాయ్.